హాయ్ అండి. మొన్న నేను చికెన్ స్టిక్స్ ఫ్రాన్స్ స్టిక్స్ చేశాను కదండి బ్రెడ్తో. ఆ బ్రెడ్ సైడ్ ముక్కలంతా ఉండిపోయాయి కదా, దాంతో నేను ఇప్పుడు గులాబ్ జామ్ చేయబోతున్నాను. ముందుగా అవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. బ్రెడ్ని వాటర్ అయినా వేసుకోవచ్చు, పాలైనా వేసుకోవచ్చు అండి. వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాల్స్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా స్లిమ్లో ఉండిచ్చే కలిపెట్టాలండి. మాడితే బాగుండదు గులాబ్ జాము. బాగా కలిపెట్టుకున్న తర్వాత నేను పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. జీరా కోసమని పక్కన వేరే బాండీ పెట్టుకొని దాంట్లో అయితే తగినంత షుగర్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి, లూజ్గా ఉండే కోసం. యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బాల్స్ కొట్టి దాంట్లో వేసేసానండి. బాగా కలిపేసుకున్నాను. ఇంతేనండి, చాలా బాగుండింది. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది బ్రెడ్ గులాబ్ జాము. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా సింపుల్ వేలో గులాబ్ జామ్ కావాలంటే ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.